దేశ తొలి మాజీ ప్రధాని స్వర్గీయ పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంతో పాటు నగరంలోని సవరణ స్ట్రీట్ నెహ్రూ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ఇతర నేతలు హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నగరంలోని సవరణ స్ట్రీట్ నెహ్రూ చౌక్ వద్ద నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మాజీ కార్పొరేటర్లు సరళ ప్రసాద్, నడిపెల్లి అశోక్ రావు, ఇతర ముఖ్య నేతలు హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడంతో పాటు పాత నెహ్రూ విగ్రహం ఉన్న స్థానంలో త్వరలోనే సుడా నిధులతోటి ఏర్పాటు చేయనున్న నూతన కాంస్య విగ్రహ స్థల పరిశీలన చేయటం జరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తూ వారిని మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు స్వతంత్రం వచ్చిన మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ ఈ దేశానికి వ్యవసాయ దేశంగా గుర్తించి ఆనాడు మరి ఈనాటి నాగార్జున సాగర్ కానీ, బాక్రా నంగల్ కానీ రకరకాలుగా ప్రాజెక్టులు కట్టి ఈ దేశంలో సాగునీటితో పాటు విద్యుత్ రంగానికి పునాది వెలికిన మహానాయకుడు జవహర్లాల్ నెహ్రూ అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి కాంగ్రెస్ నాయకుడుగానే కాక స్వతంత్ర సమరయోధుడిగానే కాక ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన న్యాయవాదిగా జవహర్లాల్ నెహ్రూ వారి యొక్క స్వంత ఆస్తులను భారతదేశం మొత్తం శోక సముద్రంలో మునిగిందని కూడా ఆ రోజు అనుకుంటా ఉన్న సమయంలో అప్పుడు ఏంది అంటే ఈ దేశం పాకిస్తాన్తో యుద్ధంలో కావచ్చు, లేకపోతే వేరే వేరే కారణాల వల్ల ఇంకా ఆర్థిక పరిస్థితులు చాలా చిన్నభిన్నం అయిపోతున్న తరుణంలో జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్గ ప్రణాళికలు తీసుకొచ్చి ఈరోజు అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ కావచ్చు, ఒకటైన ఒకటి 5 ప్రణాళికలతో ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జవహర్లాల్ నెహ్రూ అని చెప్పవచ్చు.